హలో, వెల్కమ్ టు రీజా ఛానల్. ఈరోజు లంచ్కి సొరకాయ పప్పు, జొన్న రొట్టె అండ్ క్యాబేజ్ ఫ్రై చేశాను. సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి. వీటిని 1 minute ఫ్రై చేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇవి ఫ్రై అయ్యాక కట్ చేసుకొని పెట్టుకున్న 3 ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి, 4 చిన్న టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత గ్రీన్ మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేసేసుకున్నాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా ముక్కలు మునిగేలాగా వేసుకొని కుక్కర్కి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా తీసేసి మూత ఓపెన్ చేసి చూడండి. పప్పు అంతా ఉడికిపోయి ఉంటుంది. వాటర్ అంతా స్ట్రెయిన్ చేయండి, ఎందుకంటే పప్పు స్మాష్ చేసేటప్పుడు పైకి ఎగురుకోకుండా ఉంటుంది. కావాల్సినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. మనం వేసిన టమాటా, మిర్చి, సొరకాయ అంతా స్మాష్ అయిపోయేలాగా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఈ విధంగా పప్పుని మెత్తగా స్మాష్ చేసుకున్నాక తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక గిన్నెలకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత వెల్లుల్లి వేసుకొని ఇవి 2 బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా వేగాక ఇందులో చూపిస్తున్నట్టు పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని 1 minute ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపుని మన పప్పులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సొరకాయ కర్రీ రెడీ. నెక్స్ట్ మనం క్యాబేజ్ ఫ్రై చేద్దాం. క్యాబేజ్ ఫ్రై కోసం క్యాబేజ్ అంతా చిన్న చిన్నగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు వేసుకోండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవి 3 వేగాలి. ఒక 1 minute వేయించాక కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకొక 2 minutes వేయించండి. 2 minutes ఇది వేగాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. అయితే ఒక విషయం అండి, వీడియో అయితే 1000 మంది చూస్తున్నారు, కానీ ఎందుకో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు నా వీడియో నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి పెడతాం కదా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో. కొద్దిగా పసుపు వేసుకున్నాక దీన్ని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక 3 టమాటాస్ వేసుకోండి. కొద్దిగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 minutes దీన్ని ఉడికిస్తే చాలు. తర్వాత కొద్దిగా గరం మసాలా, ఒక స్పూన్ కారం, మీకు తగినంత కారం వేసుకొని ఇంకొక 5 minutes దీన్ని మగ్గనివ్వండి. అంతే అండి, మన ఎంతో రుచికరమైన క్యాబేజ్ ఫ్రై, హెల్తీ క్యాబేజ్ ఫ్రై రెడీ. సో కొత్తిమీర పైన గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే. జొన్న రొట్టె మా అమ్మ చేస్తుంది, నాకు రాదు, నేర్చుకోవాలి కానీ కుదరట్లేదు.
అయినా జొన్న రొట్టె చేయడం చాలా కష్టం అంటారు కదా. ఏమో అండి, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చాలామంది అయితే కష్టం అని చెప్తుంటారు. ఎందుకంటే ఇది ఇరిగిపోతుంది కదా ఇలా కొడుతుంటే. సో దానివల్ల ఏమో తెలీదు కానీ చాలామంది కష్టం అని చెప్తుంటారు. బట్ నేర్చుకుంటా అండి, ఒకరోజు ఖచ్చితంగా నేర్చుకుంటా. ఇది మెయిన్ టాస్క్ కదా. తీసేటప్పుడు విరిగిపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. దట్స్ ఇట్ అండి, ఇదే నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంతో కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఉంటాము. సో అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పోయేది ఏముంటుంది చెప్పండి. మీరు వీడియోస్ చూస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ 3 వంటకాలు మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.